ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అవసరమైనటువంటి వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,000 మందికి పైగా విద్యార్థులకు దుప్పట్లు, ట్రంక్ బాక్సులు, నైట్ డ్రెస్లు, బూట్లు, ప్లేట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని మంత్రి వెల్లడించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం మీద 1,00,000 మందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోను 1,15,000 మంది రెసిడెన్స్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా కావాల్సిన సౌకర్యాల కోసం వారికి కావాల్సినవి మేము పంపిణీ చేయడం జరిగింది. మా డైరెక్టర్ లావణ్యమేణి గారు, జాయింట్ కలెక్టర్ కల్పన గారు ఇక్కడికి అటెండ్ అయ్యారు. పిల్లలకి ఒక పరుపు, షూస్, ఒక ట్రంక్ బాక్సు, ప్లేటు, గ్లాసు, కప్పుతో పాటుగా 2 పైర్స్ నైట్ డ్రెస్సెస్, ఒక స్వెట్టరు, ఒక ఉలెన్ బెడ్షీటు, ఒక బెడ్షీటు, ఇవన్నీ కూడా అందించడం జరిగింది. డిగ్రీ పిల్లలకి అసలు ఇంతకుముందు ఇలాంటి ఒకటే కూడా ఇచ్చేవాళ్ళు కాదు. డిగ్రీ పిల్లలకి, అదేవిధంగా ప్రీ మెట్రిక్ పిల్లలకి, ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ కూడా 10% పెంచాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ ఉంది. వాళ్ళ విద్యలో ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా కానీ అన్ని విధాల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ప్రగాఢంగా నమ్మించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనకి ఒంగోలులోని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిన వెంటనే కూడా పిల్లలకు కావాల్సినటువంటి బెడ్షీటు, అదేవిధంగా వాళ్ళకి 2 pairs నైట్ డ్రెస్ ఈసారి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మ్యాట్రెస్ ఇచ్చాము, మరియు ట్రంక్ పెట్టే, మరియు వాళ్ళకి ప్లేటు, గ్లాసు, కటోరా ఇవి కూడా ఇవ్వటం జరిగింది. మరియు స్వెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకి మ్యాట్రెస్, నైట్ షూస్ కూడా ఇస్తున్నాము. మన ప్రభుత్వం ద్వారా కూడా మన మంత్రి గారి యొక్క చొరవతో సాంఘిక సంక్షేమంలో ఉన్నటువంటి